కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరోక్ష విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీకి దేశం ముఖ్యమని, ఆ తర్వాతే మిగిలినవన్నీ అని స్పష్టం చేశారు. కానీ కొంతమందికి మాత్రం ముందు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమని, ఆ తర్వాతే దేశమంటూ ఖర్గే సెటైర్లు వేశారు. శశి థరూర్ పై చర్యలు తీసుకోబోమని సూచన ప్రాయంగా తెలిపారు. అయితే తనకు ఇంగ్లీష్ భాషపై అంతగా పట్టులేదన్నారు. ఇంగ్లీష్ భాషపై బాగా పట్టున్న శశి థరూర్ ను సిడబ్ల్యూసీలో సభ్యుడిగా తీసుకున్నట్లు తెలిపారు. मैं तो अंग्रेजी मेरे को पढ़ने बड़ा नहीं आता, उनकी लैंग्वेज बहुत अच्छी है, उसीलिए तो हम पार्टी में उनको वर्किंग कमेटी मेंबर बनाया है। तो लेकिन मैं ये कहना चाहता हूं कि पूरे लोग, अपोजिशन के पूरे लोग मिलके हमने कहा कि देश की आर्मी के साथ हैं, जो हमारा आर्मी लड़ रहा है उसके साथ हैं। तो इसीलिए पहला आवाज मैंने उठाया गुलबर्गे के पत्रकार परिषद में। हम बोले कि देश बड़ा है सबसे, देश के लिए हम सभी लोग मिलकर काम करेंगे, पार्टी बात, देश फर्स्ट हमने कहा। वो अब चंद लोग ऐसा कहते हैं मोदी फर्स्ट देश बात, तो अब हम क्या करें उसको। మరోవైపు ఖర్గే విమర్శలకు శశి థరూర్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. ఎగరడానికి ఎవరి అనుమతి అక్కర్లేదంటూ ఓ కొటేషన్ పోస్ట్ చేశారు. రెక్కలు నీవి, ఆకాశం ఎవరిది కాదు అంటూ నర్మగర్భంగా ట్వీట్ చేశారు. ఇక మల్లికార్జున ఖర్గే పరోక్షంగా శశి థరూర్ పై చేసిన వ్యాఖ్యలకి, ఖర్గేకి వ్యాఖ్యలకి కౌంటర్ గా శశి థరూర్ కూడా ట్వీట్ చేశారు. ఎగరడానికి ఎవరి అనుమతి అక్కర్లేదని. ఈ ఇద్దరి వ్యాఖ్యల్ని కౌంటర్ అలాగే రీకౌంటర్ ఎలా చూడాలి? ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయచంద్రిక శశి థరూర్ పైన ఏదైతే మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూసాం. శశి థరూర్ ఆయనకు ఇంగ్లీష్ బాగా వచ్చు, అందుకే ఆయన్ను ఈ యొక్క సిడబ్ల్యూసీలో తీసుకున్నాము. ఇంగ్లీష్ భాషపై బాగా పట్టున్నటువంటి శశి థరూర్ ని సిడబ్ల్యూసీలో తీసుకున్నాం. నాకు పెద్దగా ఇంగ్లీష్ మీద అంత పట్టు లేదు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు కొంత శశి థరూర్ ని బాధించినట్టుగానే ఉంది. ఎందుకంటే ఏదైతే పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా శశి థరూర్ ప్రవర్తిస్తున్నారు, అంతేకాకుండా పార్టీ ఇచ్చినటువంటి పేరును కాకుండా శశి థరూర్ పేరుని ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశ యొక్క వైఖరిని, ఉగ్రవాదం పైన భారతదేశ వైఖరిని, ఆపరేషన్ సింధూర్ పైన భారత వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో పంపినటువంటి ఈ యొక్క బృందాల్లో శశి థరూర్ను కూడా అమెరికాకు పంపడం జరిగింది. అయితే అది పార్టీకి వ్యతిరేకంగా జరిగినటువంటి నిర్ణయం. అంతేకాకుండా శశి థరూర్ కూడా ప్రధాని మోదీని ప్రశంసిస్తూ అనేక సార్లు ఆయన ట్వీట్లు చేశారు. అదేవిధంగా కొన్ని పత్రికల్లో అయితే ఇటీవల కాలంలో కొన్ని కాలమ్స్ కూడా రాశారు. అందులో మోదీ భారతదేశానికి అంతర్జాతీయంగా ఒక ప్రైమ్ అసెట్, అంటే అత్యంత విలువైనటువంటి నాయకుడు. ప్రధాని మోదీకి ప్రపంచ దేశాల మధ్య మంచి గుర్తింపు ఉంది. ఆయన శక్తి, చురుకుదనం, ఇతర దేశాల నుంచి సంబంధాలు పెంచడంలో చూపించే ప్రయత్నం భారతదేశానికి చాలా ఉపయోగపడుతుంది అంటూ కూడా కితాబు ఇవ్వటమే కాకుండా పాకిస్తాన్ పైన భారత్ నిర్వహించినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో దానిపైన కూడా ఆయన ప్రశంసలు గుప్పించారు. భారత్ కు శత్రు దేశాల పట్ల తగిన ప్రతిస్పందన ఇవ్వాలంటే అంతర్జాతీయంగా కూడా దేశం ఏ విధంగా ప్రవర్తించాలో మోదీని చూసి అందరూ అర్థం చేసుకోవాలి. నేను బీజేపీలో చేరటం లేదు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను ఆయన చెప్తూనే ఒక పక్క మోదీ అదేవిధంగా బీజేపీ పట్ల కూడా కొంత సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దాంతోనే ఈ రోజు ఆయన వ్యాఖ్యల పట్ల, అంటే శశి థరూర్ ని మరి పార్టీని సస్పెండ్ చేస్తారా, శశి థరూర్ పైన మీ ఈ యొక్క ఉద్దేశం ఏంటి, శశి థరూర్ పైన వైఖరి ఏంటి అంటూ మల్లికార్జున ఖర్గేని విలేకరులు అడిగినప్పుడు దానికి సమాధానంగా మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయటం మనం చూసాం. అయితే ఇంగ్లీష్ భాష పైన పట్టున్నటువంటి శశి థరూర్ ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా తీసుకున్నాం. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తాము
తమ సైనికులు ఆపరేషన్ సింధూర్తోనే ఉన్నామని ఆయన చెప్తూ కొంతమందికి ప్రధాని మోదీనే ముఖ్యం, దేశం ముఖ్యం కాదు అంటూ కూడా వ్యవహరిస్తున్నారు. దానికి మేమేం చేయగలం, మీ ఏమైనా అభిప్రాయాలు ఉంటే శశిధరూర్ని అడగండి, మేము మాత్రం దేశాన్ని కాపాడటం పైనే దృష్టి పెట్టాం. ఎవరైనా దేని గురించి అయినా ఆందోళన చేస్తుంటే వాళ్ళ వద్దకు వెళ్ళి మీరు ప్రశ్నించండి అంటూ విలేకరుల్ని ఖర్గే సూచించారు. సో మొత్తంగా ఏప్రిల్ 22వ తేదీ ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూసుకుంటే శశి థరూర్ కొంత బీజేపీకి దగ్గరగా వెళ్తున్నారు. ఆ నేపథ్యంలో శశి థరూర్ పైన కాంగ్రెస్ అధినాయకత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటూ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఖర్గే చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.